హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల చిరుజల్లై రానా ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు చిరుజల్లై రానా నవల ధారావాహిక 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. తెల్లవారి మయాంక్ వాళ్ళ ఊరు వెళ్ళి కారులో వస్తుంటే దారి మధ్యలో ఒక అమ్మాయి నిలబడి లిఫ్ట్ కోసం చెయ్యి ఊపుతూ కనిపించింది. ఎవరి అమ్మాయి? ఇది చాలా అడవి ప్రాంతం, వెహికల్స్ పెద్దగా రావు. ఇక్కడ ఒంటరిగా ఎందుకుంది? తను వస్తున్న వెహికల్ ఏమైనా చెడిపోయిందా అని అనుకుంటూ కారును స్లో చేశాడు. కారు స్లో కాగానే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వచ్చింది. మయాంక్ కారు ఆపి కారు గ్లాస్ డోర్ను మెల్లగా కిందికి దింపాడు. నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? నేను వస్తున్న వెహికల్ రిపేర్ వచ్చి సడన్గా ఆగిపోయింది అంది. పాపం, ఆడపిల్ల, అది అడవి మధ్యలో ఉంది, వెహికల్స్ కూడా రావట్లేదు అనుకుని అలాగే రండి అన్నాడు. నేను వెనక్కి కూర్చుంటే బాగుండదేమో అంది అతని వైపే చూసి. ఎందుకు బాగుండదు అన్నాడు అతను ఆమె వైపు పూర్తిగా చూడకుండానే. ఎందుకంటే చూసేవాళ్ళు మిమ్మల్ని నా కారు డ్రైవర్ అనుకుంటారేమో, అలా అనుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటాను అంది. చుట్టూ చూసి ఇక్కడెవరున్నారు అనుకోవడానికి అన్నాడు మయాంక్. ఆహా, ఇక్కడని కాదు, కారు మూవ్ అయితే మనుషులు కనిపిస్తారు కదా, అందుకని నేను ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటాను అంది మళ్ళీ. నేను కాలేజీలో ప్రొఫెసర్ని, చూసేవాళ్ళు అనుకోగానే డ్రైవర్ని అయిపోతానా? పరిచయం లేని వాళ్లను నా పక్కన కూర్చోబెట్టుకోవడం నాకు నచ్చదు. అయినా రండి, కూర్చోండి, మీతో ఎందుకు వాదన అంటూ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేశాడు. ఆమె గబుక్కును కారులో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకుని మీ పేరు అంది. కొద్దిసేపు కూర్చుని దిగి వెళ్ళిపోయేదానికి నా పేరెందుకు అని మనసులో అనుకుంటూ నా పేరు మయాంక్ అన్నాడు. మీ పేరేంటి ఇంత చిత్రంగా, రేర్గా, నేనెప్పుడు విననట్టుగా ఉంది? మీరెవరు? మీరు మావాళ్లేనా అంది. అతను సీరియస్గా డ్రైవ్ చేస్తూ మీ వాళ్ళంటే అన్నాడు. అంటే ఇక్కడి వాళ్ళేనా అంది. అతనికి నవ్వొచ్చి ఆ, ఇక్కడి వాళ్లే అన్నాడు. చూడు మయాంక్ అంది ఏదో చెప్పబోతూ. అతను ఉలిక్కిపడి మయాంక్నా? నేను మీకు మయాంక్నా అన్నాడు ఒక్కో పదం ఒత్తి పలుకుతూ. అదేగా మీ పేరు, మయాంక్ కదా? మయాంక్ అనే అన్నారే ఇప్పుడు అంటూ ఏదో మరచిపోతే గుర్తు చేసుకుంటున్న దానిలా తలగోక్కుంటూ అటు ఇటు చూసింది. ఇదేంటి ఇంత చిన్నదానికే తలగోక్కుంటుంది, అటు ఇటు చూస్తుంది అనుకున్నాడు అతను. చెప్పండి, మీ పేరు మయాంక్ కదా అంది అతన్నే చూస్తూ. ఆ చూపేంటి అలా చూస్తుంది? అనవసరంగా కారెక్కించుకున్నానా? వాయిస్ కూడా ఏదోగా ఉంది, ఏదో డిప్రెషన్లో ఉన్న వాయిస్లా ఉంది. ఈ అమ్మాయి ఇప్పుడు నార్మల్గా ఉన్నట్ట లేనట్టా అని మనసులో అనుకుని నా పేరు మయాంకేనండి, కానీ నన్ను అందరూ సర్ అని పిలుస్తారు. మయాంక్ అని ఎవరూ పిలవరు, మీరు కూడా అలాగే పిలవండి. కారులోంచి దిగే వరకు నన్ను సర్ అనే పిలవండి, మయాంక్ అని పిలవద్దు, సరేనా అన్నాడు. లేకుంటే దింపేస్తాడేమో మధ్యలోనే. ఎందుకొచ్చిన ఆర్గ్యుమెంట్? నేనిప్పుడు వేరే వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళే పొజిషన్లో లేను అనుకుని అలాగే సార్ అంది. ఊరుకున్నది ఊరుకోకుండా అతను అడక్కపోయినా నా పేరు తాత్విక ఏకాంత అంది. ఏకాంతనా తాత్వికనా? ఏదో ఒకటి చెప్పండి, రెండు ఎలా పిలుస్తాం అన్నాడు మయాంక్. అందరూ ఏకాంత అనే అంటారు, ఒక అబ్బాయి మాత్రం అదే నా ఫ్రెండ్ నన్ను తాత్విక అంటాడు అంది. ఆమెను యగాదిగా చూసి ఆ తర్వాత అతను మాట్లాడలేదు. ఇప్పుడు అది కూడా పిలవట్లేదు, వాడే కాదు వేరే ఫ్రెండ్స్ కూడా నాతో అలాగే ఉంటున్నారు అంది. అదేంటి, ఎందుకలా? ఏమో సార్, ఫ్రెండ్షిప్లో నుంచి బయటపడి నేను వాళ్ళను ప్రేమిస్తానేమో నన్న భయమేమో. ఇప్పుడు అంతా భయాలేగా నడుస్తున్నాయి బయట. ఇదో తిక్క మేళల్లా ఉంది. భయాలు నడవడం ఏంటి, బస్సులు నడుస్తున్నట్టు? ఏంటో, మనిషి చూస్తే బాగానే ఉంది, మాటలే తేడాగా ఉన్నాయి. ఎక్కడ దిగుతుందో ఏమో అనుకున్నాడు మనసులో. అంటే నేను చెప్పేది మీరు కూడా నమ్మట్లేదా అంది. నేనెందుకు నమ్మాలి, నాకెందుకు ఈ గోల అన్నట్టు అతను సైలెంట్ అయ్యాడు. ఏంటి మాట్లాడరు అంది.
నేను ఎక్కువగా మాట్లాడనండి. డ్రైవ్ చేస్తూ అస్సలు మాట్లాడను అన్నాడు. అది కాదు సార్, నాతో ఎవరూ మాట్లాడకపోతే ఎలా చెప్పండి? నేను కూడా మనిషినే కదా. అందరూ నాతో మాట్లాడాలని, వాళ్ళ మాటల్ని వింటూ ఉండాలని నాకుండదా? ఎవరి పాటికి వాళ్ళు నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకెంత బాధగా ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా మాట్లాడట్లేదు అంది ముఖాన్ని దోసిట్లో దాచుకుని బాధగా. దీనికే ముఖాన్ని దోసిట్లో దాచుకోవాలా? ఏంటో ఈ అమ్మాయిలు. ఎందుకో ఈ అమ్మాయి బాధపడుతుంటే ఇంత దగ్గరగా నేను చూడలేకపోతున్నాను. అసలేం కావాలో ఈ అమ్మాయికి? ఏదో బాధలో ఉన్నట్టుంది. మాట్లాడేవాళ్ళు లేనట్టు మాటలకి బాగా ఆశపడుతున్నట్టుంది అని మనసులో అనుకుంటూ, నా ఉద్దేశం అది కాదండి. మీతో మాట్లాడుతుంటే బాగానే ఉంది టైంపాస్. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి మీరు అన్నాడు మయాంక్. సిటీకి సార్, ఇంకో గంటలో వెళ్ళొచ్చు. మీరు కూడా సిటీకేనా? అవును, సిటీకే. ఇప్పుడు మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? అక్కడెందుకు నిలబడ్డారు ఒంటరిగా? చెప్పాను కదా సార్, నేను వస్తున్న వెహికల్ రిపేర్ వచ్చి ఆగిపోయిందని. నేను వస్తున్నది రాజుపురి నుండి సార్. అవునా? మీరు నిలబడిన ప్లేస్ చాలా డేంజర్, ముఖ్యంగా అమ్మాయిలకి. రోజులు ఎలా ఉన్నాయో తెలుసు కదా, అందుకే కారు ఆపాను. చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఇట్స్ ఓకే. మాది కూడా రాజుపురినే. నేనెప్పుడూ ఆ ఊర్లో మిమ్మల్ని చూడలేదు. మీ ఫాదర్ ఏం చేస్తారు? మీ పూర్వీకులంతా రాజుపురిలోనే ఉన్నారా అంటూ మయాంక్ ఆమె వైపు ఒకసారి చూసి తిరిగి రోడ్డు వైపు చూశాడు. పూర్వీకులా? వాళ్ళెక్కడెక్కడో ఉన్నారని విన్నాను. ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు. ఎవరిని అడిగినా చెప్పలేదు అంది చేతిలో ఉన్న మొబైల్ని అటూ ఇటూ తిప్పుతూ నిర్లక్ష్యంగా. మరి బంధువులున్నారా? బంధువులు నాకెక్కడున్నారు సార్? బంధువులున్నారా అని అడుగుతున్నారు. అసలు నాకెవరూ లేరు. నా చిన్నప్పుడంతా నేనొక ఆశ్రమంలో ఉండి చదివాను. ఆ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండి పీజీ చేశాను. నాకు నా ఫ్రెండ్ అంశు తప్ప ఎవ్వరూ లేరు అంటూ నోటికొచ్చింది చెప్పింది. మయాంక్ నాకెందుకులే ఇదంతా అన్నట్టు రోడ్డు వైపు చూస్తున్నాడు. కాకపోతే నాకు సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, బాగా మాట్లాడే వాళ్లతో కూర్చుని వాళ్ళ మాటలు వినడం అంటే ఇష్టం. ఫోటోగ్రఫీ అంటే ప్రాణం. ఆ పని మీదనే రాజుపురి వెళ్ళాను అంది. మా ఊర్లో అంత గొప్ప అందాలేమీ లేవే మీరు ఫోటోలు తీయడానికి అన్నాడు మయాంక్. ఫోటోలు తీయడానికి నా దగ్గర ఇంకా కెమెరా లేదు. నా ఫ్రెండ్ అమెరికా నుండి నాకు కెమెరా పంపింది. రాజుపురిలో ఉండే వాళ్ళ ఫ్రెండ్కి. అది కలెక్ట్ చేసుకుందామని రాజుపురికి వచ్చాను. మరి కలెక్ట్ చేసుకున్నారా? ఏది? మీ దగ్గర కెమెరా లేదే? ఇంకా రాలేదట, అందుకే రిటర్న్ అయ్యాను అంది. ఓ అవునా? చిత్రలేఖనం, నాట్యం, సంగీతం, ఎవరైనా మాట్లాడుతుంటే వినడం, ఫోటోగ్రఫీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కెరీర్ గురించి ఏమీ చెప్పలేదు. పెళ్ళి కూడా అయినట్టు లేదు అన్నాడు. అయ్యో సార్, నన్ను పెళ్లి చేసుకుంటాడని నేను అనుకున్నతను నన్ను చేసుకోకుండా వేరే అమ్మాయిని చేసుకున్నాడు. లేకుంటే నాకు కూడా పెళ్ళయ్యేదే అంది. అతనంటే ఎవరు? పేరెందుకులేండి సార్. నేనిప్పుడు ఏదో ఒక పేరు చెప్పినా అతనేమైనా మీకు కనిపిస్తాడా? మీరేమైనా అతనికి కనిపిస్తారా? బాగా డబ్బుందన్న పొగరుతో నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తాను, ఎటైనా వెళ్ళి సెటిల్ అవ్వు అంటున్నాడు. నాకేం చెయ్యాలో, ఎంత అడగాలో తెలియట్లేదు. ఈ లెక్కలు ఎప్పుడు తేల్తాయో. బాగా స్ట్రిక్ట్గా ఉంటాడు మనీ దగ్గర అంది. మరి నేనొచ్చి సెటిల్ చెయ్యనా అన్నాడు మయాంక్. నిజంగా మీరొచ్చి సెటిల్ చేస్తారా అంది. అన్నాడు సరదాగా నవ్వి. మీరే కాలేజీలో ఉంటారు సార్ అంది చాలా నెమ్మదిగా. చెప్పాడు మయాంక్ తను ఏ కాలేజీలో ఉంటాడో. గబుక్కున ఫోన్లోకి చూస్తూ, మీ ఫోన్ నెంబర్ చెప్తారా, సేవ్ చేసుకుంటాను అంది. నేను నా నెంబర్ ఎవరికి ఇవ్వను అన్నాడు. అయితే నా ఫోన్ నెంబర్ తీసుకోండి. ఓ, మీ చేతులు ఖాళీగా లేవు కదా, చెబుతాను వినండి అంటూ ఆమె ఫోన్ నెంబర్ చెప్పింది. అతనికి ఇష్టం లేకపోయినా ఆమె ఫోన్ నెంబర్ క్లియర్గా విన్నాడు. పోనీ ఈమెయిల్ అయినా ఇవ్వండి సార్, ఫోన్ నెంబర్ ఇవ్వకపోయినా పర్వాలేదు అంది రిక్వెస్ట్గా. సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు. ఏంటి సార్ కారు ఆపారు? ఎదురుగా గొర్రెలేవైనా అడ్డుగా వస్తున్నాయా అంటూ అటు ఇటు తల తిప్పి చూసింది. గొర్రెలు కాదు. మీకు ఈమెయిల్ ఒకటేనా? ఆధార్ కార్డు, పాన్ కార్డు, క్రెడిట్ కార్డు లాంటివి ఏమైనా కావాలా అన్నాడు. కావాలన్నా మీరిస్తారా క్రెడిట్ కార్డు? పాన్ కార్డు, ఆధార్ కార్డుతో పెద్ద అవసరమేముంది అంది. ఆమెను యగాదిగా చూసి మాట్లాడకుండా కారు స్టార్ట్ చేశాడు. కొద్ది దూరం వెళ్ళాక, సరే సిటీ వచ్చింది, మీరు దిగండి
అన్నాడు మయాంక్. అప్పుడే సిటీ వచ్చిందా? సరే, బై సార్ అంటూ కారు దిగి వెళ్ళింది తాత్విక. మయాంక్ గట్టిగా గాలి పీల్చుకుని అమ్మయ్య, పెద్ద తలనొప్పి వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఫ్రీ అయ్యాడు. అమోఘ కాలేజీకి వెళ్ళాక రిజిస్టర్లో సైన్ చేసి నేరుగా తన క్యాబిన్కి వెళ్ళి కూర్చుంది. మయాంక్ అమోఘకు గుడ్ మార్నింగ్ చెప్పి, నాకు క్లాస్ ఉంది, నేను వెళతాను అని అతను క్లాస్ రూమ్ వైపు వెళుతుంటే దారిలో నిన్న కనిపించిన తాత్విక కనిపించింది. చూసి షాక్ అయ్యాడు. హాయ్ సార్ అంది తాత్విక. మయాంక్ కూడా హాయ్ చెప్పి, ఈ కాలేజీలో మీకెవరైనా తెలుసా అన్నాడు. తాత్విక నవ్వి, నాకు ఈ కాలేజీలో ఎవరూ తెలియదు, మీరే తెలుసు, మీకోసమే వచ్చాను అంది. నాకోసమా? అవును, మీకోసమే. నిన్న మీరు నాకు డబ్బులు సెటిల్ చేస్తానన్నారు కదా, అందుకే వచ్చాను. నేనేదో తమాషాగా అంటే అది నిజమని వచ్చారా? మీరు తమాషాగా అన్నా అదేదో నిజం చేయొచ్చుగా, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ కాలంలో కూడా నిజంగా మీలాంటి వాళ్ళు ఉంటారా? నాకు విచిత్రంగా ఉంది అన్నాడు మయాంక్. ఇందులో అంత విచిత్రం ఏముంది సార్? వాడెవడో డబ్బులు ఇస్తాను అంటే మీరు దానికి ఆశపడతారా? మీరలా తీసుకోకూడదు కదా. మీరు చదువుకున్నారు, ఇలాంటి మాటలు అన్నం పెడతాయా? మనం కష్టపడి పని చేసుకుంటేనే కదా అన్నం దొరికేది అన్నాడు. ఇదేంటి అన్నం అంటున్నాడు? నేనిప్పుడు అడిగేది అన్నం కోసమా? చూస్తుంటే హై క్యాడర్లో ఉన్నాడు, మాటలు ఇలా ఉన్నాయేంటి అని అనుకుంటూ, చిచి, మీరేదో హెల్ప్ చేస్తారని వచ్చాను, అనవసరంగా నా టైం వేస్ట్ అంటూ నేలను తన్నుకుంటూ కోపంగా వెళుతుంటే క్లాస్కి వెళ్ళాలని అప్పుడే క్యాబిన్లో నుంచి బయటకు వచ్చిన అమోఘ ఆ అమ్మాయిని చూసింది. ఈ అమ్మాయినే కదా నేను దర్శన్తో చూసింది? నేనిప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడాలి అని గబగబా వచ్చే లోపలే తాత్విక వెళ్ళింది. ఆ అమ్మాయి ఎవరు సార్, మీకు తెలుసా అంది అమోఘ. తెలుసా అంటే నిన్ననే తెలుసు అన్నాడు. నిన్ననే తెలియడం ఏంటండి అంది విసుగ్గా. చిచి, కొందరితో మాట్లాడితే మనం మూడ్ పాడై మనం కూడా పాడైపోతాం. ఇప్పుడు వెళ్ళిన అమ్మాయి కూడా అలాంటిదే. అంటే అంటే ఏంటంటే నిన్న అమ్మాయి నన్ను దారిలో లిఫ్ట్ అడిగింది, సరే అని నేను లిఫ్ట్ ఇచ్చాను. ఎలాగూ డ్రైవ్ చేస్తున్నాను కదా, టైం పాస్ అవుతుందని తనేదో మాట కలిపితే నేను మాట కలిపాను. ఎవరో ఒక అతన్ని ప్రేమించిందట, అతను బాగా డబ్బున్నవాడట, అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట, ఈ అమ్మాయికి డబ్బులు ఇస్తాను అన్నాడట. నేను ఇదంతా ఊరికే చెబుతుందేమో అనుకున్నాను, కానీ ఆ డబ్బులు నన్ను సెటిల్ చేయమని వచ్చింది. వాళ్లను వీళ్లను డబ్బులు అడిగేదెందుకు, నువ్వే కష్టపడొచ్చు కదా అన్నాను. కోపంగా వెళ్ళింది. అలా వెళితే గానీ తెలియలేదు నాకు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటా అని. అంతే, అంతకన్నా ఏం లేదు. ఈ లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఏ పని పాట లేకుండా బ్లాక్మెయిల్ చేయడమే పనిగా పెట్టుకుని, సరే నా క్లాస్ టైం అవుతుంది అని వెళ్ళాడు మయాంక్. అమోఘ ఆలోచిస్తూ క్యాబిన్లోకి వెళ్ళింది. నా చుట్టూ ఏం జరుగుతుంది? ఆ అమ్మాయిని దర్శన్ ఇష్టపడుతున్నాడనే కదా నేను వెళ్ళిపోయింది. మధ్యలో ఈ డబ్బులు గొడవేంటి? ఇలా కాదు, నేను ప్రశాంతంగా ఆలోచించాలి అని మనసులో అనుకుని ఆయా మంగమ్మను పిలిచి, మంగమ్మ, నాకు మంచి కాఫీ కలుపుకుని తెస్తావా, తలనొప్పిగా ఉంది అంది. అలాగే మేడం, ఇప్పుడే తీసుకొస్తాను అని మంగమ్మ వెళ్ళాక, సో ఈ అమ్మాయి దర్శన్ ప్రేమించుకోవట్లేదు, దర్శన్ అయితే ఈ అమ్మాయిని ప్రేమించట్లేదు. కన్ఫర్మ్గా ఈ అమ్మాయి డబ్బు కోసమే దర్శన్ చుట్టూ తిరుగుతుంది. నేను వెళ్లే ముందు కూడా దర్శన్ చాలాసార్లు అడిగాడు, నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు అని. నేనే మూర్ఖంగా నా ఇష్టం, నా లైఫ్, నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నీతోనే ఉండాలా, నువ్వు నాకు నచ్చాల్సిన అవసరం లేదా అన్నాను. దర్శన్ నా 2 భుజాలను తన 2 చేతులతో పట్టుకుని, నీకు పెళ్ళయ్యేదాకా గుర్తు రాలేదా నేను నీకు నచ్చలేదని అని కోపంగా, కాదు ఇష్టంగానే అడిగినట్టున్నాడు. నా మట్టి బుర్రకే అర్థం కాలేదు. ఏదో పెద్ద త్యాగం చేసిన దానిలా వచ్చేశాను అక్కడి నుంచి అని అనుకుంటుంటే, మేడం కాఫీ అంటూ వచ్చింది మంగమ్మ. కాఫీ తీసుకుని తాగుతూ, మొత్తానికి ఏదో జరుగుతుంది, నేనే పూర్తిగా తెలుసుకోకుండా వచ్చేసినట్టున్నాను. ఆ రోజు దర్శన్ని అడగాలనే అనుకున్నాను ఆ అమ్మాయి గురించి, కానీ నాకు నిజం చెప్పలేనప్పుడు నేనెందుకు అడగాలి అనుకున్నాను. సరే, ఇదంతా కాదు, ఇప్పుడు నేను దర్శన్ దగ్గరికి వెళ్ళాలి. ఆహా, దర్శన్ దగ్గరికి కాదు, దర్శన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కానీ ఎలా వెళ్ళాలి? నేనే కదా స్టైల్గా వచ్చేసాను. ఇప్పుడు ఎవరికి చెప్పినా నువ్వే వెళ్ళు అంటారు, కానీ నేను అలా వెళ్ళను.
దర్శన్ని రప్పించుకుని దర్శన్తోనే వెళ్ళాలి. దర్శన్ వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. ఎందుకంటే దర్శన్ కదా తప్పు చేసింది. అసలు ఈ అమ్మాయి గొడవ లేకుంటే నేను వచ్చేదాన్నే కాదు. కాబట్టి దర్శనే తప్పు చేశాడు. తనే వచ్చి తీసుకెళ్ళాలి అని క్లారిటీ వచ్చిన దానిలా కప్పు పక్కన పెట్టి టక్కున లేచి నిలబడింది. నాకు తలనొప్పిగా ఉంది అని కాలేజీలో పర్మిషన్ తీసుకుని ఇంటికి బయలుదేరింది. దారిలో వస్తున్నప్పుడు దర్శన్ నన్నెలా వచ్చి తీసుకెళ్తాడా అని బాగా ఆలోచించింది. ఈసారి ఏది ఏమైనా అంతా క్లియర్గా తెలుసుకోకుండా బయటకు రాకూడదు. అవసరమైతే దర్శన్ని ఆ అమ్మాయికిచ్చి పెళ్ళైనా చేస్తాను. కానీ ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా అన్నీ దాచి అందర్నీ బాధపెట్టి ఇలాంటి పనులు చెయ్యకూడదు అని అనుకుంటూ ఇల్లు రాగానే డోర్ కొట్టింది. హారతి వచ్చి డోర్ తీసింది. ఇదేంటి ఇది ఈ టైంలో ఇంటికొచ్చింది అని అనుకుంటూ ముఖం తిప్పుకుని వెళుతుంటే ఏదో ఐడియా వచ్చిందానిలా ఒక్కసారిగా, అమ్మా నేను మా అత్తగారింటికి వెళ్తాను, దర్శన్ని వచ్చి తీసుకెళ్ళమను అంది అమోఘ. అలా అయితే నువ్వే మీ ఆయనకి ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్ళమని చెప్పు. నిన్ననే అన్నాడు కదా నా భార్యను మీకు కొట్టే అధికారం లేదని అంది హారతి. ఆమె కోపం ఇంకా అలాగే ఉంది. సరే అయితే నీకు దర్శన్కి ఫోన్ చేయడం ఇష్టం లేకపోతే నేను వెళ్ళంలే, నాకు మా అమ్మే కావాలి అంది అమోఘ. నీకిదంతా జోక్గా ఉందా అని కోపంగా చూసింది హారతి. నాకు కాదు నీకే జోక్గా ఉంది. ఇన్ని రోజులు వెళ్ళు వెళ్ళు అన్నావు, ఇప్పుడు వెళ్తాను అంటే మాత్రం ఇలా మాట్లాడుతున్నావు. నేనేమన్నాను? వెళ్ళు అనే అన్నాను. ఇప్పుడు కూడా అదంతా నాకు తెలియదమ్మా. నేను మా అత్తగారింటికి వెళ్ళాలి అంటే దర్శన్కి ఫోన్ చేసి పిలిపించు, నేను పైకెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకుంటాను అంటూ గబగబా తన గదిలోకి వెళ్ళింది. హే పిచ్చి పిల్ల మనసు మారేలోపే దీన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి అని హారతి ఫోన్ తీసి సవితమ్మకు ఫోన్ చేసింది. విషయం చెప్పింది. నిజమేనా అని సవితమ్మ ఆశ్చర్యపోయింది. మీరే కాదు, మీకన్నా రెండింతలు ఆశ్చర్యం నాకు కూడా ఉంది అంది హారతి. అది కాదు వదినా, నేనిప్పుడు దర్శన్ని బ్రతిమాలుకోవాలి. తీరా అక్కడికి వచ్చాక అమోఘ నేను రాను అంటే ఇక వాడు జీవితంలో వాళ్ళిద్దరి విషయంలో నా మాట వినడు. మీరు బలవంతంగా పంపించటం లేదు కదా అమోఘని? అయ్యో లేదండి, అలా బలవంతం చేస్తే వచ్చే రకం కాదు నా కూతురు. మీరు దర్శన్ని త్వరగా పంపించండి, నేనిక్కడ ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది హారతి. పక్కనే ఉన్న పాపారావుకి చెబుదామని అనుకుని, వద్దులే కోడలు ఇంటికొచ్చాక చెప్పొచ్చు అనుకుని దర్శన్కి ఫోన్ చేసింది సవితమ్మ. దర్శన్ ఫోన్ ఎత్తలేదు. 10 నిమిషాలాగి దర్శన్ సవితమ్మకు ఫోన్ చేశాడు. అమ్మా నేను మీటింగ్లో ఉన్నాను, నా ఫోన్ సైలెంట్లో ఉంది. నాన్న బాగానే ఉన్నాడా? హాస్పిటల్కి ఏమైనా రావాలా నేను అన్నాడు దర్శన్. లేదు లేదు, హాస్పిటల్కి కాదు, నువ్వు అమోఘ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమోఘను తీసుకునిరా. ఏ వాళ్ళు రాలేరా? వాళ్ళ కారుకి ఏమైనా రిపేర్ వచ్చిందా? తనొచ్చి చూడాలి అనుకుంటే తనే రావచ్చుగా. తను నాన్నను చూడ్డానికి హాస్పిటల్కి రావట్లేదు, మన ఇంటికి వస్తాను అంది. మనింటికెందుకు అన్నాడు దర్శన్. దర్శన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అమోఘ నీ భార్య, మనింటికి కాకపోతే ఇంకెక్కడికి వస్తుంది? దర్శన్ బాగా సర్ప్రైజ్ అయ్యాడు. అసలు ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు వస్తున్నట్టు? నేనేమైనా పంపించానా వెళ్ళి తీసుకురావడానికి? ఎందుకు వెళ్ళిందో నాకే తెలియదు అని మనసులో అనుకున్నాడు. ఏంట్రా మాట్లాడవు? ఎవరి జోలికి పోకుండా పెరగడం, బాగా చదువుకోవడం ఒక్కటే కాదురా, నలుగురితో లౌక్యంగా ఉండడం, ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవడం ముఖ్యం. అందుకే నీ తెలివితేటలతో డబ్బు సంపాదించడం, ప్రాజెక్టులు సంపాదించడమే కాకుండా లైఫ్కి ఏం కావాలో ఆలోచించు. డబ్బు ఒక్కటే ఉంటే సంతోషంగా ఉండలేం. నేను సంపాదిస్తున్నాను కదా, నేను బాగానే ఉన్నాను అనుకుంటే డబ్బులున్న వాళ్ళంతా సంతోషంగానే ఉండాలి. ఉన్నారా అంది. సరే అమ్మా, నేను మీటింగ్లో ఉన్నాను, నాకు ఆఫీస్లో కూడా చాలా పనులున్నాయి, ఇవాళంతా బిజీగానే ఉంటాను, కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళను వచ్చి డ్రాప్ చేయమను అన్నాడు. నేనేమైనా వెళ్ళమన్నానా? ఎన్నిసార్లు అడిగాను ఎందుకు వెళుతున్నావని? చెప్పిందా? ఈ విషయంలో నా తప్పేం లేదు, కాబట్టి నేను వెళ్ళను, తనంతట తనే రావాలి అని గట్టిగా అనుకున్నాడు మనసులో. నాకు తెలుసురా నువ్వు ఇలాగే మాట్లాడతావని. ఆఫీసు బిజీ ఎప్పుడూ ఉండేవే. ముందు నువ్వు వెళ్ళి అమోఘను తీసుకునిరా, ఆ తర్వాత కావాలంటే నీ పనులు చేసుకో అంది. అమ్మా దీని గురించే ఫోన్ చేసావా, లేక నాన్న గురించి ఏమైనా చెప్పాలా? డాక్టర్ వచ్చారా చెకప్కి? డిశ్చార్జ్ గురించి ఏమైనా చెప్పారా అన్నాడు. దర్శన్ నువ్వు మాట మార్చకు,
మీ నాన్నగారు ఇక్కడ వీళ్ళిచ్చే మందులు వేసుకునో లేక నువ్వు నేను జాగ్రత్తగా చూసుకుంటేనో ఆయన బాధ తగ్గదు. ఆయన కోడలు ఇంటికొస్తే సంతోషపడి తొందరగా కోలుకుంటారు అంది. సరే, నేను మీటింగ్ మధ్యలో ఆపేసొచ్చాను. నీతో తర్వాత మాట్లాడతాను అన్నాడు. దర్శన్, నువ్వు ఫోన్ పెట్టేశావంటే ఊరుకోను. నువ్వు వెళ్ళి అమోఘను తీసుకుని రావాలి. నీకోసం కాకపోయినా నా కోసం, డాడీ కోసం వెళ్ళిరా. ఈ ఒక్కసారికి మేమిద్దరం ఈ విషయంలో చాలా బాధపడుతున్నాం. కనీసం నా కోసమైనా వెళ్ళరా నాన్న. ఆమె గొంతు విపరీతమైన బాధతో వణికింది. కదిలిపోయాడు దర్శన్. సరే, వెళ్తానులే, నువ్వు బాధపడకు అన్నాడు. మరి త్వరగా వెళ్ళు. నేను వాళ్లకు ఫోన్ చేసి చెబుతాను అమోఘను రెడీగా ఉంచమని అంది. అతనికి సడన్గా హారతి విషయం గుర్తొచ్చి, అమ్మా, నేను ఇంటి లోపలికి వెళ్ళను. నాకు చాలా పనుంది. అయినా నువ్వు చెబుతున్నావు కాబట్టి వెళుతున్నాను. నేను వెళ్ళేసరికి తను లగేజ్ తీసుకుని బయట రెడీగా ఉండాలని చెప్పు అన్నాడు. అక్కడి దాకా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళనంటావేంట్రా? అయితే సరే, నువ్వే వెళ్ళి తెచ్చుకో నీ కోడల్ని. వద్దు, వద్దులే, నేను అమోఘకు చెప్తాను, నువ్వే వెళ్ళు. దట్స్ బెటర్ అంటూ ఫోన్ పెట్టేశాడు దర్శన్. ఇప్పుడు అమోఘ ఎందుకు వస్తుంది? ఎందుకు వెళ్ళింది? చిచి, పిచ్చోళ్ళంతా నా చుట్టూ తిరుగుతూ ఉంటారు అనుకుంటూ కారు స్టార్ట్ చేశాడు. అతను వెళ్ళేసరికి అమోఘ ఇంటి ముందు లగేజ్ పెట్టుకుని లేదు. వీళ్ళింకా బయటకు రాలేదేంటి అని అనుకుంటూ కారు డోర్ తీసి అతను బయటకు దిగగానే అమోఘ ఇంట్లో నుంచి వస్తూ, అమ్మా, నేను లేనని నా కోసం బెంగ పెట్టుకుంటావా అంది. నువ్వు ఎప్పుడెప్పుడు వెళతావా అని ఎదురు చూస్తున్నాను నేను అంది హారతి. అమోఘ గట్టిగా నవ్వి, నాకు తెలుసు నువ్వు ఇలాగే మాట్లాడతావని, అందుకే నీతో నేను ప్రేమగా ఉండను అంది. అది విని దర్శన్ నవ్వుకున్నాడు. అదే టైంకు వాళ్ళు బ్యాగ్ పట్టుకుని బయటకు రావడం చూసి అంతవరకు నవ్వుతూ ఉన్న దర్శన్ ముఖం కోపంగా మారింది. అతను ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళి కారు బూట్ స్పేస్ ఓపెన్ చేశాడు. అమోఘ బ్యాగ్ తీసుకెళ్లి బూట్ స్పేస్లో పెట్టాలని బ్యాగ్ని పైకి లేపుతుంటే అమోఘ చేతిలో ఉన్న బ్యాగ్ని దర్శన్ తీసుకుని బూట్ స్పేస్లో పెట్టాడు. హారతి చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బాయ్ అమ్మా అని చెప్పి హారతిని హగ్ చేసుకుంది అమోఘ. దర్శన్ హారతితో ఏం మాట్లాడాలో అర్థం కాక సరే ఆంటీ అన్నాడు. జాగ్రత్త దర్శన్ అంది హారతి. వాళ్ళు కారెక్కి వెళ్లారు. కారులో ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇంటి ముందు కారు ఆగగానే పనమ్మాయి రూమి గబగబా కారు దగ్గరకు వచ్చింది. లగేజ్ తీసుకుని లోపలికొస్తూ, మీరు వస్తున్నట్టు పెద్ద మేడం హాస్పిటల్ నుండి ఫోన్ చేసి చెప్పారు మేడం, మీకోసం వంట రెడీ చేయమన్నారు అంది. దర్శన్ అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు. అమోఘ దర్శన్కి వినిపించేలాగా దర్శన్ వైపే చూస్తూ థ్యాంక్ యూ అంది. దర్శన్ ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి అమోఘ వైపు చూశాడు. అమోఘ వెంటనే చూపు తిప్పుకుని రూమి వైపు చూసింది. రూమి నవ్వి లగేజ్ అక్కడే పెట్టి వినయంగా అక్కడి నుండి వెళ్ళింది. రూమి వెళ్ళగానే అమోఘను చూసి నువ్వేమైనా అన్నావా అన్నాడు. లేదే అని తల అడ్డంగా ఊపింది అమోఘ. దర్శన్ అక్కడే నిలబడి ఉండడంతో నీకేమైనా వినిపించిందా అంది. లేదు అంటూ మొహం తిప్పుకుని అక్కడి నుంచి వెళ్ళాడు దర్శన్. అమోఘ తన లగేజ్ తీసుకుని దర్శన్ వెనకాలే వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే దర్శన్ రూమ్ డోర్ పెట్టి నువ్వెందుకు వచ్చావు అమోఘ? ఆ రోజు నేను ఎందుకు వెళుతున్నావని ఎంత అడిగినా చెప్పకుండా వెళ్ళావు కదా అన్నాడు. దర్శన్ ఇలా అడుగుతాడని అమోఘ అనుకోలేదు. అనుకుని ఉంటే ఏదో ఒక ఆన్సర్ ప్రిపేర్ చేసుకుని ఉండేది. అయితే నేను రావడం మీకు ఇష్టం లేదా అంది. నువ్వు వెళ్ళేటప్పుడు నా ఇష్ట ప్రకారం ఏమైనా వెళ్ళావా అన్నాడు. నా ప్రశ్నకు సమాధానం అది కాదు. ఇప్పుడు నేను ఉండడం మీకు ఇష్టమా లేదా? నువ్వు మాట మార్చకు. నేను అడిగింది నువ్వు ఎందుకు వెళ్ళావు అని. ఆ రోజు నుండి నువ్వెందుకు వెళ్ళావో ఎవరు అడిగినా ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆలోచించి ఆలోచించి నాకు పిచ్చెక్కింది. నువ్వేం చేసినా అంతా నీ ఇష్టమైపోయింది. అది కాదు దర్శన్, నేను ఎందుకు వెళ్ళానో నీకు నిదానంగా తర్వాత చెబుతాను. లేదు, ఇప్పుడే చెప్పు అన్నాడు ఆమె రెండు భుజాలను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అమోఘకి. అంతలో రూమి టీ తీసుకొచ్చి డోర్ కొట్టింది. తన భుజాలను పట్టుకుని ఉన్న అతని చేతులను తన చేతులతో నెమ్మదిగా విడిపించుకుని వెళ్ళి డోర్ తీసింది అమోఘ. రూమి చేతిలో ఉన్న టీ కప్పులను చూసి ఒక కప్పు తీసుకుని బయటకు వెళ్ళింది. టీ తాగుతూ ఈ దర్శనేంటి ఇంటికి రాగానే ఇలా అడుగుతున్నాడు? ఇప్పుడెలా? ఇప్పుడు తప్పించుకున్నా రాత్రికైనా మళ్ళీ అడుగుతాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి?
త్వరగా మా అత్తయ్య వాళ్ళు హాస్పిటల్ నుండి వస్తే బాగుండు అనుకుంది. రూమి దర్శన్కి టీ ఇచ్చి వెళ్ళబోతుంటే అమోఘను రమ్మను అన్నాడు. రూమి వెళ్ళి కిచెన్లో ఉన్న అమోఘను చూసి, దర్శన్ సార్ రమ్మంటున్నారు మేడం మిమ్మల్ని అంది. ఈ మాట వినగానే, అబ్బో, ఇప్పుడే కదా నేను ఆ గదిలో నుంచి బయటకు వచ్చాను, మళ్ళీ పిలుస్తున్నాడంటే ఖచ్చితంగా ఇదే అడగాలని పిలుస్తున్నాడు, ఇప్పుడు నేను వెళ్ళను అని అనుకుంటూ అటు ఇటు ఇల్లంతా తిరిగి, నేను లేనప్పుడు ఈ ఇంట్లో పెద్దగా ఏమీ మార్పులు జరగలేదు అని టీవీ ఆన్ చేసి హాల్లో కూర్చుంది. దర్శన్ మళ్ళీ అడిగితే నేనేం చెప్పాలి అని ఆలోచిస్తూ ఛానల్స్ మారుస్తూ ఉంది. అంతలో దర్శన్కి ఫోన్ రావడంతో ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో మీటింగ్లో జాయిన్ అయ్యాడు. అది గమనించి అమోఘ లేచి నెమ్మదిగా గదిలోకి వెళ్ళి తన బ్యాగ్ ఓపెన్ చేసి తన డ్రెస్లను బుక్స్ని సర్దుకుంది. అమోఘ దర్శన్ వైపు చూసినప్పుడు దర్శన్ అమోఘను కోపంగా చూశాడు. కాల్ కట్ చేసి అమోఘతో మాట్లాడాలని ఉన్నా అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అవ్వడంతో కాల్ కట్ చేయలేకపోయాడు. అది చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది అమోఘ. ఇవాళ ఏమేం వంటలు చేశావు రూమి అంటూ పనమ్మాయిని అడిగి తనకి కావలసినవి ప్లేట్లో వడ్డించుకుని, నేనిప్పుడు దర్శన్ కోసం వెయిట్ చేయాలా అనుకుని, అక్కర్లేదులే, ఎలాగూ నాకు ఇంకా క్లారిటీ రాలేదు, అంతవరకు నేను ఇలాంటివి కాస్త తగ్గించుకోవాలి అనుకుని చక్కగా తినేసి, దర్శన్ కాల్లోనే ఉంటాడు, నేను వెళ్ళి పడుకోవచ్చు అని లేచి వెళ్ళింది. ఆ గదిలో దర్శన్ లేడు. అటు ఇటు చూసింది. అమ్మో, బాత్రూంలో ఉన్నట్టున్నాడే, బయటకు వచ్చే లోపలే నేను పడుకోవాలి అని దుప్పటి కప్పుకుని పడుకుంది. దర్శన్ బాత్రూంలో నుంచి బయటకు వచ్చాడు. అమోఘ పడుకుని ఉండడం చూశాడు. అమోఘ, అమోఘ అంటూ పిలిచాడు. అమోఘ గట్టిగా కళ్ళు మూసుకుని కదలకుండా పడుకుంది. మొహం మీద దుప్పటి తీసి చూశాడు. ఆమె ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఉంది. నిజంగానే నిద్రపోయిందా అని బయటికే అన్నాడు. ఆమె ముఖం మీద పడిన జుట్టు ఫ్యాన్ గాలికి కదులుతుంటే దాన్ని చేత్తో మెల్లగా చెవి పక్కగా నెట్టి ఇష్టంగా ఆమె ముఖాన్ని చూసుకుని, ఏదో జరిగింది, లేదంటే నన్ను వదిలేసి వెళ్ళేది కాదు, కానీ ఏం జరిగిందో చెప్పమంటే చెప్పదు అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. ఉదయాన్నే అమోఘ దర్శన్ కన్నా ముందే నిద్రలేచి రెడీ అయ్యి, ఇవాళ కాలేజీలో ఏం చెప్పాలి, నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు, ఇప్పుడు అవ్వాలి అనుకుంటూ బుక్ తీసుకుని అక్కడే సోఫాలో కూర్చుంది. బెడ్ మీద పడుకుని ఉన్న దర్శన్ని చూసి, నిన్నిలాగే కాసేపు చూడాలని ఉంది దర్శన్, నీతో మాట్లాడాలని ఉంది, కానీ నువ్వు నిద్ర లేచేదాకా నేను ఇక్కడే ఉంటే మళ్ళీ నువ్వు అదే అడుగుతావు. అయినా ఆ రోజు నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు నిజం చెప్పి ఉంటే ఇదంతా వచ్చేది కాదు, లేదంటే నేనన్నా నిన్ను ఆ రోజు కేఫ్లో చూడకుండా ఉండాల్సింది. అసలేం జరిగిందంటే, ఆ రోజు నేను నా ఫ్రెండ్తో షాపింగ్కి వెళుతుంటే నువ్వు నీ ఫ్రెండ్తో కేఫ్లో కనిపించావు. నా ఫ్రెండ్కి నిన్ను పరిచయం చేద్దామని నీకు కాల్ చేశాను. నువ్వు నా కళ్ళ ముందే ఉండి కూడా నేను ఆఫీస్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను అని అబద్ధం చెప్పావు. ఎందుకు చెప్పావో అర్థం కాలేదు. సరేలే అనుకున్నాను. ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతూ నేను దగ్గరికి రాగానే వేరే ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అని చెప్పి ఫోన్లో వేరే పేరు చూపించావు. నాకు ఆ అమ్మాయి గొంతు స్పష్టంగా వినిపిస్తుంటే అబ్బాయి గొంతు అని బుకాయించావు. అప్పుడు సరేలే, నీకు ఆ అమ్మాయికి మధ్యన నాకు చెప్పకూడని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అనుకున్నాను. కానీ తర్వాత ఆ అమ్మాయికి నా కళ్ళ ముందే డబ్బులు ఇస్తూ హగ్ చేసుకుని కనిపించావు. ఆ టైంలో నీ గురించి అపార్థం చేసుకోవడం కంటే బెటర్గా అర్థం చేసుకోవడం నాకు రాలేదు. ఇదంతా నీ తప్పే దర్శన్. ఆ రోజే నీ కాలర్ పట్టుకుని అడగాల్సింది. అయినా నిజం చెబుతావన్న నమ్మకం నాకు లేదు. నాతో అప్పటికే 2 సార్లు అబద్ధం చెప్పావు. మూడోసారి నువ్వు నిజం చెప్పినా నేను నమ్మనేమో. అందులోనూ నువ్వు ఆ అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నావేమో, అందుకే నాకు అన్నిసార్లు అబద్ధం చెప్పావేమో అనుకున్నాను. అలా అనుకుంటుంటే దర్శన్ కదిలాడు. దర్శన్ కదులుతుంటే లేస్తాడని బుక్ పట్టుకుని హాల్లోకి పరిగెత్తింది అమోఘ. అమోఘ హాల్లోకి వెళ్ళగానే దర్శన్ ఫోన్ రింగ్ అయింది. అతను నిద్రలేచి ఫోన్ మాట్లాడి ఫ్రెష్ అప్ అయి అమోఘ కోసం వెతికాడు. హాల్లో ఉందా అనుకుంటూ హాల్లోకి వెళ్ళాడు. అతను వస్తున్నట్టు అమోఘ గమనించి బుక్ని సోఫాలో పెట్టి కిచెన్లోకి వెళ్ళింది. అమోఘ ఇక్కడే ఉండాలి కదా, ఇంతలోపలే ఎటు వెళ్ళింది అని అనుకుంటూ అతను అటు ఇటు చూస్తుంటే కిచెన్లో అమోఘ రూమీతో మాట్లాడుతున్నట్టు వినిపించింది. ఓ, కిచెన్లో ఉందా,
అని అనుకుంటూ దర్శన్ కిచెన్ వైపు వెళుతుంటే దర్శన్ ఇటే వస్తున్నట్టుంది అనుకుని, ఈ గ్రీన్ టీ దర్శన్ సరికి ఇవ్వు రూమి అంటూ తన ఒక కప్పు పట్టుకుని గబగబా కిచెన్లో నుంచి గార్డెన్లోకి వెళ్ళింది అమోఘ. కిచెన్లోకి వస్తున్న దర్శన్కి రూమి గ్రీన్ టీ తీసుకుని ఎదురైంది. గ్రీన్ టీ తీసుకుంటూ, అమోఘ కిచెన్లో లేదా అన్నాడు దర్శన్. ఇప్పుడే మీకు గ్రీన్ టీ ఇవ్వమని చెప్పి మేడం గార్డెన్లోకి వెళ్ళారు సార్ అంది రూమి. సరే అని కప్పు పట్టుకుని గార్డెన్లోకి వెళ్ళాడు దర్శన్. ఇదేంటి దర్శన్ నా వెనకే వస్తున్నాడు అని అనుకుంటూ అమోఘ గబగబా నడుచుకుంటూ మెయిన్ ఎంట్రన్స్లో నుంచి హాల్లోకి వెళుతుంటే దర్శన్ అది గమనించి వెనకనున్న కిచెన్లో నుంచి ఆమె కన్నా ముందుగా హాల్లోకి వెళ్ళి ఆమెకు ఎదురుగా నిలబడ్డాడు. అమోఘ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోయింది. దర్శన్ ప్రశాంతంగా, పొద్దున్నే ఇంట్లోనే జాగింగ్ చేస్తున్నావా అన్నాడు. లేదే అని అనుకుంటూ తల ఊపింది. అంటే దాగుడు ముతలాడుతున్నావా నాతో? చెప్పు, నీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకుని ఆడుకుందాం అన్నాడు. అమోఘ వెంటనే తన ముఖంలోని భావాలను మార్చుకుని, సరేలే నాకు కాలేజీకి టైం అవుతుంది అంటూ సోఫాలో ఉన్న బుక్ తీసుకుని వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకున్నాడు. నేను నీతో మాట్లాడాలని వచ్చాను అన్నాడు. ఏం మాట్లాడతావు? మళ్ళీ ఎందుకు వెళ్ళావు అనేగా అడుగుతావు. ఈసారి అలా అడిగితే నేనంటే నీకు ఇష్టం లేదు, నేను అక్కడికి రావడం అంతకన్నా ఇష్టం లేదు అని మా మమ్మీ డాడీలకు చెప్తాను అంది. ఒక్కసారి నోరు మూసుకుని నేను చెప్పేది వింటావా? ఇవాళ డాడీని డిశ్చార్జ్ చేస్తారట. నువ్వు కాలేజీకి వెళ్తావా, ఇంట్లోనే ఉంటావా అన్నాడు. లేదు, నాకు కాలేజీలో పనుంది, వెళ్ళాలి. సరే, నేను నిన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళి అమ్మ వాళ్ళని తీసుకొస్తాను. అవసరం లేదు, నేనే కాలేజీకి వెళ్తాను. ఎలా వెళ్తావు? ఇవాటికి ఆటోనో క్యాబ్నో బుక్ చేసుకుంటాను. రేపటి నుండి ఎలా వెళ్ళాలో ప్లాన్ చేసుకుంటాను. మా కాలేజీ బస్ ఈ రూట్లోనే వస్తుందేమో తెలుసుకుంటాను. ఆటో క్యాబ్ ఎందుకు? కావాలంటే మన డ్రైవర్ సింబు దింపేసి వస్తాడు. పాపం డ్రైవర్కి ఎందుకు శ్రమ అంటూ ఆగింది. అతను కోపంగా 2 అడుగులు ముందుకు వేసి, మనం వాళ్ళకి జీతం ఇచ్చేది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళడానికి అన్నాడు. సరేలే, నేను డ్రైవర్తో చెప్తాను అంది. అతను సీరియస్గా అమోఘని చూస్తూ వెళ్ళాడు. నేనేమైనా స్టూడెంట్ని అనుకుంటున్నాడా కోపంగా చూస్తూ వెళ్తే భయపడ్డానికి అనుకుంటూ డ్రైవర్ సింబుని తీసుకుని కాలేజీకి వెళ్ళింది. అప్పుడే మయాంక్ పార్కింగ్ ఏరియాలో కారు పార్క్ చేసి కాలేజీలో ఎంటర్ అవుతుంటే అక్కడ తాత్విక నిలబడి ఉంది. ఈ తాత్విక మళ్ళీ ఎందుకు వచ్చింది? మొన్ననేగా సెటిల్మెంట్ చేయమంటూ వస్తే ఏదో 4 మంచి మాటలు చెప్పి పంపాను. ఇప్పుడు కూడా అందుకే వచ్చిందా? లేక ఇంకేమైనా పనుండొచ్చిందా? అయినా నాతో ఏముంటుంది పని? నా వైపే వస్తోంది అనుకుంటూ ఉంటే, గుడ్ మార్నింగ్ సార్ అంటూ వచ్చి అతన్ని కలిసింది తాత్విక. గుడ్ మార్నింగ్ తాత్విక, హౌ ఆర్ యూ అన్నాడు మామూలుగానే మయాంక్. ఫైన్ సార్, థ్యాంక్ యూ, మీతో కొంచెం పనుండొచ్చాను అంది. ఏం పని? ఆ సెటిల్మెంట్ పనేనా? కాదు కాదు, ఇది వేరే. వేరే అంటే? అలా కూర్చుని మాట్లాడుకుందాం సార్. నాకంత టైం లేదు ఇప్పుడు. ఏదైనా ఉంటే తర్వాత వచ్చి కలవండి, నాకిప్పుడు క్లాస్ ఉంది అని అతడు వెళుతుంటే, సార్ సార్ ఆగండి సార్, ప్లీజ్ ప్లీజ్, నాకు కూడా అంత టైం లేదు, చాలా అర్జెంట్ సార్, అందుకే వచ్చాను అంటూ అతని వెనకాలే వెళ్ళింది వదలకుండా. ఆగకపోతే క్లాస్ రూమ్లోకి వస్తుందేమోనని అతను ఆగాడు. ఆగగానే, నాకు కొంచెం మనీ కావాలి సార్ అంది మెల్లగా, అతనికి మాత్రమే వినిపించేలాగా. అతను షాక్ అయి వెనక్కి తిరిగి చూశాడు. ఇప్పుడు మీరు అడిగింది డబ్బులా అన్నాడు. అవును సార్, నాకు కొంచెం మనీ కావాలి, చాలా అర్జెంట్. లేకుంటే మీ దగ్గరకు వచ్చేదాన్ని కాదు. ఫ్రెండ్స్కి ఫోన్లు చేశాను, కానీ ఎవరూ రెస్పాండ్ కావట్లేదు. నాకేమో ఇప్పుడే కావాలి, ఇప్పుడే అంటూ ఎవరో వెనకాల తరుముకొస్తున్నట్టు ముఖం పెట్టింది. అతను అలాగే చూస్తున్నాడు, నోరు విప్పకుండా. ఏమైంది సార్, మాట్లాడరు అంది. ఇంత ఈజీగా అడుగుతున్నారేంటి? మీరు అడిగేది పని కాదు, డబ్బులు. అసలు ఎంత పని చేస్తే వస్తాయో తెలుసా డబ్బులు? నాకిప్పుడు పని చేసి డబ్బులు తీసుకునేంత టైం లేదు, అర్థం చేసుకోండి. ఎంతో అవసరమైతేనే తప్ప నేనెవరిని డబ్బులు అడగను. మీరు మరోలా అనుకోవద్దు ప్లీజ్. అసలు మన పరిచయం ఎంతని అర్థం చేసుకోవడానికి? మొన్నేమో సెటిల్మెంట్ అంటూ వచ్చారు, ఇప్పుడు మనీ అంటూ వచ్చారు. అసలేంటిదంతా? ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అన్నాడు. ఏ రాకూడదా?
అవసరం కాబట్టే కదా వచ్చాను. లేకుంటే మీరు రమ్మన్నా వస్తానా? ఎంత చెప్పినా వినరేంటి? అంది. గొంతు కూడా కాస్త పెంచింది. ఇదేంటి? నన్ను అడుగుతుందా, దబాయిస్తుందా? ఎవరు చూసినా ఈ అమ్మాయి నాతో ఇలా మాట్లాడడం ఏం బాగాలేదు. వెంటనే పంపించి వేయాలి అనుకుంటూ ఎలా పంపించాలి అని ఆలోచిస్తున్నాడు. ఎదుటివాళ్లు మాట్లాడకుండా ఉంటే తాత్వికకు బలం పెరుగుతుంది. అది పెద్ద కొండైనా సరే పొట్టేలు కుమ్మినట్టు కుమ్మాలనుకుంటుంది. వెనక్కి ఏమాత్రం తగ్గదు. నేనిలా రావడం నేరమో ఘోరమో అయినట్టు అలా చూడకండి సార్, నేను హర్ట్ అవుతాను అంది. చూడక ఏం చెయ్యాలి? మీలాగా పీజీ చేసిన ఒక అమ్మాయి ఇలాంటి పర్పస్తో ఇలాంటి చోటికి రావడం నాకు నచ్చలేదు. మొన్నొచ్చినప్పుడు కూడా చెప్పాను ఏదైనా పని చూసుకోమని. ఏ పని లేకుండా ఖాళీగా ఉంటే ఇలాగే రావాలనిపిస్తుంది, ఇలాగే అడగాలనిపిస్తుంది. అడగడం అనేది పని కోసమై ఉండాలి కానీ డబ్బు కోసం కాదు అన్నాడు. పని ఎవరికి కావాలి? మీరిస్తానన్నా నాకు పని వద్దు. డబ్బులు ఇవ్వండి, తిరిగిచ్చేస్తా. ఓ పెద్ద పని పని అని ఒకటే చెబుతున్నారు నేను కనిపించినప్పుడల్లా అంది తాత్విక. తిరిగి ఇవ్వాలన్నా మళ్ళీ మీకు పనేగా కావాలి అన్నాడు. అవసరం లేదని చెబుతున్నాను కదా. నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇస్తారు. ఇవ్వగానే మీకు తిరిగి ఇచ్చేస్తా. కాకపోతే అతను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాడు. వెళితే మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేడు. లేకుంటే మిమ్మల్ని అడిగేదాన్నే కాదు. అయినా మీరు ఇవ్వాలనుకుంటే ఇప్పుడే ఇవ్వగలరు. ఎక్కువ టైం కూడా అవసరం లేదు అంటూ అతని పాకెట్ వైపు చూసింది. ఇదేంటి నా పాకెట్ వైపు చూస్తోంది అని అతను మనసులో అనుకుంటూ, మీకిచ్చేంత మనీ నా దగ్గర లేదు. బహుశా మీరు నా పాకెట్లో ఉన్నాయనుకుంటున్నారేమో. వాటితో నేను రేపు మార్నింగ్ లేవగానే మా అమ్మకి గ్రాసరీ వెజిటబుల్స్ తెచ్చివ్వాలి. మా చెల్లి ఏదో అడిగింది, తనకి కూడా తెచ్చివ్వాలి. అంతే ఉంది నా దగ్గర అన్నాడు మయాంక్. ఇదేంటి మరీ ఇంత చీప్గా గ్రాసరీ వెజిటబుల్స్ అంటున్నాడు? ఇతనేంటి? ఇతని పొజిషన్ ఏంటి? ఇతని కారేంటి? ఇతని మాటలేంటి? ఇతని కాలేజీలో నిజంగానే ప్రొఫెసరా లేక క్లర్కా? క్లర్క్లా లేడులే చూడ్డానికి అని మనసులో అనుకుంటూ, ఒక అమ్మాయి మనీ కావాలని అడిగితే ఎవరైనా మీలాగా మాట్లాడతారా? నాకైతే ఆశ్చర్యంగా ఉంది అంది. ఆశ్చర్యం దేనికి? నాలాగా మాట్లాడాలంటే చాలా ఎనాలిసిస్ కావాలి లైఫ్ పట్ల. అది లేకనే చాలామంది అబ్బాయిలు మీలాంటి వాళ్ళు డబ్బులు అడగగానే పాకెట్లో చెయ్యి పెట్టి ఉన్నది ఉన్నట్టు ఇచ్చేస్తారు. అదో రకం స్టైల్. అలా ఇస్తే ఇంట్లో అమ్మ ఏం తింటుంది, భార్య ఏం తింటుంది, అసలు నేనేం తినాలి అని చూసుకోరు. వాళ్ళకేం లేకపోయినా పర్వాలేదు, కొద్దిసేపు భజన ఉంటే చాలు అన్నాడు మయాంక్. భజన? భజనేంటి? అయినా నేను అడిగింది మరీ అంత చిల్లర పైసలు కాదు, పెద్ద అమౌంటే కావాలి. ఇవ్వండి, మళ్ళీ ఇచ్చేస్తా. కావాలంటే ఇంట్రెస్ట్ కూడా ఇస్తా. ఎందుకంత డౌట్ మీకు? కావాలంటే ఒక్కసారి నా వైపు చూడండి. నేను చూస్తే తిరిగి ఇచ్చేదానిలా లేనా అంది. నాకెందుకు డౌట్? నేనేమైనా మీకు ఇప్పుడు మనీ ఇస్తున్నానా? అంటే ఇవ్వరా? ఇంకా డౌటేనా నా మీద? డౌట్ కాదండి, మీలాగా నాకు కూడా మొన్న కొంత అమౌంట్ అవసరమైంది. అది ఎందుకంటే మా రాజుపురిలో మా పొలం పక్కన పొలం అమ్ముతుంటే అది కొనాలని. అది కొనాలంటే నా దగ్గర ఉన్న అమౌంట్ సరిపోలేదు. బయట ఎక్కడైనా ఇదిగో మీలాగే తేవాలని చూస్తుంటే మా తాతయ్య ఒప్పుకోలేదు. ఉన్నప్పుడే కొనొచ్చు, బయట ఎవరిని అడగొద్దు అన్నారు. ఇప్పుడే కాదు, నాకు నా చిన్నప్పటి నుండి డబ్బులు ఇవ్వడం తీసుకోవడం అలవాటు లేకుండా చేశారాయన. అలాంటప్పుడు నాకెందుకు మీ మీద డౌట్? ఇస్తేనే కదా తిరిగి ఇస్తారో లేదో అని టెన్షన్తో చావాలి. సరే, నా విషయం కాదు కానీ మీకు అంత పెద్ద అమౌంట్ అవసరమైనప్పుడు ఏ బ్యాంకులోనో ఫైనాన్స్లోనో లోన్ తీసుకోకపోయారా? లేకుంటే మీ ఫ్రెండ్స్ని అడగకపోయారా? మీ ఫ్రెండ్స్ బాగానే ఉన్నారన్నారుగా. అయినా ఊరికే కాదు, ఇంట్రెస్ట్ కూడా ఇస్తానంటున్నారు అన్నాడు. ఇస్తాను సార్, కానీ నన్ను నా ఫ్రెండ్స్ బాగా దూరం పెడుతున్నారు. అయినా మీరేంటి మీ ఇల్లు కాలేజీ తప్ప ఇంకోటి లేనట్టు మాట్లాడుతున్నారు? సోషల్ అవేర్నెస్, సోషల్ వర్క్, హెల్పింగ్ నేచర్ వద్దా? నాకెందుకండి అవన్నీ? నేను ముందు నా ఇంటిని నా కెరీర్ని చూసుకుంటే చాలు. ఆ తర్వాత ఎప్పుడో వీలైతే మీరు చెప్పిన వాటి గురించి ఆలోచిస్తాను. అయినా ఇప్పుడు కరోనా ఏం లేదుగా, మీ ఫ్రెండ్స్ మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి. అసలు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారో చెప్పండి అంటూ టైం చూసుకున్నాడు. నాకు క్లాస్ ఉంది వెళ్ళాలి అన్నట్టు. డబ్బులు అడిగితే ఇవ్వడు కానీ నా ఫ్రెండ్స్ నన్ను ఎందుకు దూరం పెడుతున్నారో చెప్పాలా? చచ్చినా చెప్పను. అనవసరంగా వచ్చాను అని అనుకుంటూ కోపంగా, బై సార్, ఇప్పుడు నేనేం మాట్లాడలేను
అని చెప్పి వెళ్ళింది తాత్విక. నాకెందుకో మళ్ళీ ఈ అమ్మాయి నా దగ్గరకు వస్తుందనిపిస్తుంది అనుకుంటూ క్లాస్కి వెళ్ళాడు మయాంక్. తాత్విక మయాంక్తో మాట్లాడి వెళ్ళడం చూసింది అమోఘ. అయ్యో, వెళుతుందిగా, ఈసారి కూడా మిస్ అయ్యాను. అయినా ఈ అమ్మాయి ఇప్పుడు మయాంక్ సార్ దగ్గరికి ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళుతున్నట్టు? ఇది రెండోసారి రావడం అని మనసులో అనుకుంటూ ఆమె కూడా క్లాస్కి వెళ్ళింది. క్లాస్ అయ్యాక లంచ్ బ్రేక్లో మయాంక్ని కలిసింది అమోఘ. నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సార్ అంది. మాట్లాడండి మేడం అన్నాడు మయాంక్. నాకు మీరొక హెల్ప్ చెయ్యాలి. అలాగే, ఏం చెయ్యాలో చెప్పండి. మార్నింగ్ మిమ్మల్ని కలవడానికి వచ్చిన అమ్మాయితో నిజంగా మీకు పెద్దగా పరిచయం లేదా? ఇంతకు ముందు కూడా ఒకసారి కలిసింది కదా? మొన్ననే మీకు చెప్పాను కదా మేడం, లిఫ్ట్ ఇచ్చాను ఆ అమ్మాయికి అని. అదే ఫస్ట్ టైం ఆ అమ్మాయిని కలవడం. ఆ అమ్మాయితో క్లోజ్గా ఉండి ఆ అమ్మాయి డీటెయిల్స్ సేకరించి నాకు ఇస్తారా? అదేదో సెటిల్మెంట్ అన్నది కదా, అది ఎవరితో అన్న డీటెయిల్స్ కూడా కనుక్కుంటారా? అవన్నీ మీకెందుకు? చెప్పాను కదా, నాకు మీ హెల్ప్ కావాలని. మీకేదైనా తెలియాలి అని నాకు అనిపిస్తే ఖచ్చితంగా చెబుతాను. అయితే ఆ అమ్మాయి మీకు ముందే తెలుసా? లేదు లేదు, నాకు తెలిస్తే నేనే డీటెయిల్స్ తెలుసుకుంటాను కదా, మీకెందుకు చెబుతాను అంది అమోఘ. ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కోవడం పెద్ద విషయమేం కాదు, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఆ అమ్మాయి వచ్చింది డబ్బులు కావాలని. అవునా? ఏదో అవసరమని అడిగింది, మళ్ళీ ఇస్తానని కూడా అంది. అయితే ఆ డబ్బులు నేను అడ్జస్ట్ చేస్తాను, మీరు ఆ అమ్మాయికి ఇవ్వండి. ఆ అమ్మాయి నెంబర్ ఉందా మీ దగ్గర? ఆ ఆ రోజు చెప్పింది, కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. అయినా కంగారు పడకండి, తను మళ్ళీ వస్తుంది. సరే అయితే, ఇది నా పర్సనల్ విషయం, దీన్నెవరితోనూ షేర్ చేసుకోలేను. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ అంటూ లేచి ల్యాబ్ వైపుకు వెళ్ళింది అమోఘ. చిరుజల్లై రానా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.